వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారనుందా? నిజంగా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో పెద్దలు ఫోన్ ట్యాప్లు చేశారా అంటే, మరి మొన్నేమో హరీష్ రావుకి నోటీసులు, ఈరోజు ఏకంగా కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. రేపో మాపు కేసీఆర్ కి కూడా నోటీసులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది రోజు రోజుకి దూకుడుగా పెంచిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన సీట్ ని కూడా గవర్నమెంట్ అంటే రేవంత్ సర్కార్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ మరింత దూకుడిని పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు 160 సిఆర్పిసి కింద, సో కేటీఆర్ కి 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో తను లేకున్నా కూడా నందినగర్ లో ఆయన ఇంటికి నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా 2 రోజుల క్రితమే మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ 7 గంటల పాటు విచారించినటువంటి సంగతి తెలిసిందే. సో హరీష్ రావు గారు చాలా క్లారిటీగా చెప్పారు. సో మీరు పిలుస్తున్నారు కానీ దాంట్లో ఉన్నటువంటి అంటే ఏదో ఒకటి తేలితే బాగుంటది కదా. 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుంచి రావడంతో ఇంకా అందరినీ జైలు వేసేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంది. తర్వాత ప్రభాకర్ రావు వచ్చి దాదాపుగా 6 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దానిపైన ఏం చేసిండ్రు, మరి ఎలాంటి సాక్ష్యాలు సేకరిస్తున్నారు అనేది తెలియదు. సో ఇప్పుడు ఏకంగా హరీష్ రావుకి మొన్న సిట్ నోటీసులు ఇచ్చి పిలిపియడం అనేది జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా హంగామా చేసినటువంటి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కేటీఆర్ కి కూడా సిట్ నోటీసులు పంపడం అనేది జరిగింది. సో ఈరోజు కేటీఆర్ తర్వాత రేపు కేసీఆర్ కి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి. దీంట్లో చాలా మంది బాధితులు ఉన్నారు. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. నిన్న కవిత గారు కూడా అసలు దీంట్లో ఒరిగేది లేదు, పోయేది లేదు, కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి మంత్రుల పైన అసత్య ఆరోపణలో, లేకపోతే సింగరేణిలో జరుగుతున్నటువంటి నైని కోల్ దానికి సంబంధించిందా, లేకపోతే ఇంకేదైనా కరప్షన్ సంబంధించిందా అనేది పక్కన పెడితే ఈ ఫోన్ ట్యాపింగ్ పైన మళ్ళీ రేపు విచారణకు రమ్మన్నారు. రేపు కూడా ఏం చేస్తారు, 5-6 గంటలు విచారిస్తారు, 6-7 గంటలు విచారిస్తారు, తర్వాత మళ్ళీ పంపిస్తారు. సో సత్యమేవ జయతే అన్నట్లు కేటీఆర్ గారు బయటికి వస్తారు. బీఆర్ఎస్ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేస్తారు. రేపు జరిగేది కూడా ఇంతే. నోటీసులు పంపించడం, వాళ్ళని విచారణ పేరుతో లోపలికి తీసుకెళ్ళేమని అడుగుతారా అంటే గదే షాయి బిస్కెట్ ఇచ్చేసి తినిపించి పంపిస్తారు. అంతకు మించి ఇంకేం జరగదని చెప్పేసి ఇప్పుడు జనాలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. అవును భయ్, ఇప్పుడు కారీ రేసింగ్ కేసు నమోదు చేసినాం అది ఇది అని చెప్పేసి అన్నారు. కారీ రేసింగ్ లో ఏం చేసిండ్రు? సో A1 ముద్దాయి అన్నారు, A2 ముద్దాయి అన్నారు, A3 ముద్దాయి అన్నారు. రేపు మాపు అసలు ఇంకా ఫస్ట్ టైం ఏసీబీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా మళ్ళీ 14 రోజులు రిమాండ్ అక్కడనే, ఇంకా మళ్ళీ కేటీఆర్ బయటికి రారు అది అని చెప్పేసి కూడా పెద్ద పెద్ద మాటలు అన్నారు. ఒకరోసారి వెళ్ళిండ్రు, విచారణ హాజరైండ్రు, వచ్చిండ్రు. సెకండ్ టైం వెళ్ళిండ్రు, విచారణ హాజరైండ్రు, వచ్చిండ్రు. మూడోసారి కూడా అదే జరిగింది. సో నిన్న హరీష్ రావు గారు వెళ్ళారు, 7-8 గంటలు విచారణ చేపించారు, వచ్చేసిండ్రు. రేపు కేటీఆర్ వెళ్ళినా కూడా పెద్దగా జరిగేది ఏముండదు అని చెప్పేసి అంటుండ్రు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి బాధితులు ఇప్పుడు కవిత గారికి చెప్తున్నారు కదా, నా ఫోన్ ట్యాప్ అయింది, మా భర్త ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి. సో దమ్ముంటే మరి రేపు ఏదైనా చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పైన నిజంగా అంటే వర్తఫుల్ గవర్నమెంట్ అని చెప్పేసి పేరు ఉంటది. లేదు రేపు కూడా వెళ్ళి చాయ్ బిస్కెట్లకి అంత దూరం పిలిపించుకోవడం ఎందుకు అని చెప్పేసి జనాలు మాట్లాడుకునే స్థాయి వరకు రాకూడదు. కాకపోతే ఇక్కడ నేను చట్టాలని తక్కువ చేసి చూపట్లేదు, ఎందుకంటే చట్టం తన పని తను చేసుకోబోతుంది. కాకపోతే ఇప్పటికీ నేను ఎందుకంటున్నా అంటే, దాదాపుగా కాళేశ్వరం అన్నారు, ఏకంగా ఇక్కడ కూడా కేసీఆర్, హరీష్ రావు ఈటెల ఏమైంది ఏం లేదు. హరీష్ రావుని అయితే ఏకంగా 2 సార్లు 3 సార్లు అనుకుంటా పిలిపియడం అనేది జరిగింది. తర్వాత కారీ రేస్ ఇక్కడ ఏమైంది, దాదాపుగా అక్కడ అరవింద్ అనుకుంటాను, మేబీ ఐఏఎస్ అధికారి, అరవింద్ కావచ్చు. తర్వాత ఇక్కడ కేటీఆర్ గాని దాదాపుగా 2 సార్లు 3 సార్లు పిలిపించారు, చాయ్ బిస్కెట్లు ఇచ్చి చేసింది. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాప్ ఇక్కడ కూడా మొన్న హరీష్ రావు, నేడు కేటీఆర్. సో 2 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే. దీంట్లో ఇచ్చి ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు, ఇంకేం చేసిన పాపాన పోలేదు. మరి ఇకపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? మరి సిట్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది కదా. సజ్జన పైననే హోప్స్ అన్నట్టు కూడా జనాలు చూస్తున్నారు. మరి నిజంగా ఇందులో దోషులు ఎవరు, దొరలు ఎవరు అనేది రేపు కేటీఆర్ విచారణ తర్వాత ఏం తెలుస్తుంది అనేది చూడాల్సిన విషయం. అండ్ కేటీఆర్ కి మళ్ళీ నోటీసులు పంపడం పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.